కస్టర్డ్ పొడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌజన్య గారు చాలా తక్కువ ఉన్నాయి ఐటమ్స్. మంచి బ్రెడ్ తోటి స్వీట్ ఐటమ్ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామండి? ముందుగా పాన్ వెలిగించుకుని ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, పాన్ వెలిగించుకొని కొన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే, బ్రౌనిష్. సో ఫస్ట్ గీ యాడ్ చేసుకో. నెయ్యి. ఓకే, సో నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కరిగిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. సో సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకుందాం, వేయించుకోవాలి. టాంగ్ సార్. ఓకే, టాంగ్ ఇదిగోండి. సో ఇలాగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్. ఓకే, సౌజన్య గారు, మీ వంటకాల్లో మీకే అబ్బా ఇది నేను అద్భుతంగా చేస్తాను, అసలు ఇంకా దీంట్లో నన్ను కొట్టేవాళ్ళు లేరు, తిరుగులేదు అనిపించే రెసిపీ ఏంటి? అలానే ఏం లేదు, ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇది నేను స్పెషాలిటీ అబ్బా ఇది అంటే. కొంతమంది బిర్యానీ అనో, కొంతమంది ఏదన్నా కర్రీ అనో, సో అలాగా ఇది ఇందులో నేను బెస్ట్ చేస్తా అన్నట్టు ఉంటుంది కదా. చేస్తాను. ఓకే, దాల్ సాంబార్. దాల్ సాంబార్. ఓకే, పప్పు సాంబార్. సాంబార్ కానీ పప్పు కానీ. ఓకే, ఈ రెండు ఎక్సలెంట్ అన్నమాట. ఎక్సలెంట్. ఓకే, సో రెండో సైడ్స్ కూడా వేసేసుకున్నాం. స్లైసెస్ అయిపోయింది. ప్లేట్ ఇస్తావా? తీసుకుందాం. ఓకే, ఇదిగోండి ప్లేట్. ఇదే పాన్ లో మనం పాలు వేడి చేసుకొని దీనికి తగ్గట్టుగా పుడింగ్ చేసుకుందాం. ఓకేనా? సో అదే పాన్ లో పుడింగ్ కూడా రెడీ చేసుకుందాం. సో పాలు యాడ్ చేసాం. ఫస్ట్ పాలు యాడ్ చేసాం. తర్వాత దీనికి కావాల్సిన ఇది మిల్క్ మేడ్. ఓకే, మనకి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది షుగర్ ప్లస్ మిల్క్ ని టిక్ చేసే ఒక. ఓకే, సో దాంట్లోనే అంటే అదే స్వీట్ గా ఉంటుంది కాబట్టి మనకి సెపరేట్ గా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని కలుపుకున్నాం కదా. తర్వాత కొంచెం ఇది ఉడకనివ్వాలి. దీంట్లో పచ్చి పాలది వాసన ఉంటుంది కదా, ఆ టేస్ట్ పోయేదాకా కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకొని. ఓకే, చివరిగా మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవడం. ఓకే, సో సౌజన్య గారు, ఇది ఇలా బాయిల్ అయ్యేలోపు మనం ఇంకేదన్నా ప్రాసెస్ చేసుకోవచ్చా? అది కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ చాలు. ఎక్కువ చేసుకుంటే మొత్తం ముద్దలుగా వచ్చేస్తుంది. సో కొద్దిగా పాలల్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి దాన్ని దీంట్లో వేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా అంతే. కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు మిల్క్ క్వాంటిటీ తక్కువ ఉంది కదా. వెంటనే కలుపుకోవాలి, లేకపోతే అంత ముద్దలు వచ్చేస్తుంది. ఓకే, ఈ గెరిట్ అయితే బెటర్ అనుకుంటా. ఇది అది తీసేసేయండి ఒకసారి. సో సౌజన్య గారు, అదలా మీరు కలుపుతూ ఉండండి. సౌజన్య గారు, కలిపేసుకున్నారా మొత్తం ఉండలు లేకుండా? కలిపేసుకున్నాం. ఓకే, సో ఇంకా అయిపోయినట్టేనండి ప్రాసెస్? అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రెడ్ ముక్కలు తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుంది. ఓకే, ఆ టాంగ్ ఇచ్చేయండి. చాలా అయిపోయింది.
సౌజన్య గారు ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఈ లిక్విడ్ దాంట్లో వేసేసుకోండి. ఓకే, ఈ కస్టర్డ్ది దాంట్లో వేసుకోవాలా? ఓకే. ఓకే, నెక్స్ట్ అండి గార్నిష్ చేయండి సాఫ్రాన్ వేసి. ఓ కుంకుమ పువ్వు, వావ్. ఓకే, సో కుంకుమ పువ్వు తోటి అలా పైన గార్నిష్. ఓకే, తర్వాత డ్రై ఫ్రూట్స్. ఓ డ్రై ఫ్రూట్స్ కూడా. పిస్తా. అంతేనా అండి? రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే, కస్టర్డ్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కస్టర్డ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బ్రెడ్ ముక్కలు, పాలు, మిల్క్ మేడ్, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు, తరిగిన డ్రై ఫ్రూట్స్. కస్టర్డ్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి రెండు పక్కల ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు, మిల్క్ మేడ్ వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో కస్టర్డ్ పౌడర్, పాలు వేసి ఉండలు లేకుండా కలిపి దాన్ని ఈ మిశ్రమంలో వేసుకుని మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు, మరిగించుకున్న కస్టర్డ్ మిశ్రమం, కుంకుమ పువ్వు, తరిగిన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ పుడింగ్ రెడీ.